ఇక్కడ మనకు ఎదురుగా కలశాలు ఏర్పాటు చేశారు. ఈ కలశాల్లో ఆయా దిక్కుల్లో మొత్తం 9 కలశాలు ఉన్నాయి. 8 దిక్కుల్లోని 8 కలశాలు, మధ్యలో ఒక కలశం. ఈ 8 దిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో తూర్పు, పడమర మొదలైనటువంటి ప్రధానమైనటువంటి దిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో సముద్ర జలాలను, ఆయా విదిక్కుల్లో ఉండేటువంటి కలశాలు కూడా కూర్చోవాలండి. ఇంకా పట్టాభిషేక ముహూర్తం మహోత్సవం ఇంకా పూర్తి కాలేదు, కూర్చోవాలి భక్తులంతా కూడా. నదీ జలాలను ఆవాహనం చేశారు. అదేవిధంగా మధ్యలో ఉండేటువంటి కలశంలో మొత్తం 500 నదులకు సంబంధించినటువంటి ఆ నదీ దేవతలను ఆవాహనం చేయడం జరిగింది. ఇది పట్టాభిషేకంలో ఇది ప్రధానమైనటువంటి ఘట్టం. మనకి ఇక్కడ ఆభరణాలు అన్నీ కూడా సమర్పించిన తర్వాత అసలు పట్టాభిషేకం అంటేనే ఈ సముద్ర జలాలు, నదీ జలాలతోటి స్వామివారికి ప్రోక్షణ చేయడం అనేటువంటిదే ప్రధానం అన్నమాట. మనం ఎలాగైతే పెళ్ళిళ్ళలో జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ముహూర్తం అంటామో, అదేవిధంగా పట్టాభిషేకంలో ముహూర్తం ఏది అంటే ఈ విధంగా ఈ కలశ జలాలను ప్రోక్షించడమే ముహూర్తం అన్నమాట. ఇదే ప్రధానం పట్టాభిషేకంలో. అంతా సేవించండి. ముఖ్యంగా ఈ పట్టాభిషేక దర్శనం అనేటువంటిది మనలో ఒక గొప్ప స్థైర్యాన్ని, మనకుండేటువంటి పదవులలో ఒక గొప్ప నిలకడను, అలాగే మనకు ఇతరులని పోషించేటువంటి శక్తిని కలుగజేస్తుందన్నమాట. పట్టాభిషేకం అంటేనే పరిపాలన. ఆ పరిపాలన సుస్థిరంగా ఉండేట్లుగా ఈ పట్టాభిషేకం చేస్తుంది. రామచంద్రమూర్తికి జరిగేటువంటి ఈ పట్టాభిషేకాన్ని సేవించినటువంటి వారికి వారు చేసేటువంటి పరిపాలనలలో సరైనటువంటి నిలకడ, ధార్మికత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారు ఉన్నారు, మన గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా వేయించేసి ఉన్నారు. వారందరికీ రామచంద్రమూర్తి అనుగ్రహంతో వారు చేసేటువంటి పరిపాలనలో గొప్ప శక్తి ఏర్పడాలి, వారు సరైనటువంటి ప్రజాపాలనను అందించాలి అనేటువంటి దృక్పథంతో వారందరినీ సేవించమని కోరుతూ ఉన్నాం. ఇది చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. రామచంద్రమూర్తి ఈ విధంగా మనం సేవిస్తే తద్వారా ఆయన యొక్క అనుగ్రహంతో మనలో గొప్ప రాజ్య పరిపాలనా శక్తి, దక్షత ఏర్పడుతుంది అని అంటారు. కనుక దాన్ని సేవిద్దాం. ఓం మిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి స్యో నామాసీదా సుషధామాసీద మాత్వాహి గుంసీః మామాహి గుంసీః నిషసాదధృతం వ్రతో వరుణః పశ్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాం అశ్వినోర్భైషజ్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్వాద్యాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రేయసే బలాయాభిషించామి అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్య త్వా సవితుః ప్రసవే స్వినోర్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాగుం సర
वनस्पत्ये वाचो यन्तर्यन्त्रेणाग्ने स्त्वा साम्राज्येनाभिषिञ्चामीन्द्रस्य बृहस्पते स्त्वा साम्राज्येनाभिषिञ्चामि वसवस्त्वा पुरस्तादभिषिञ्चन्तु गायत्रेण छन्दसा रुद्रास्त्वा दक्षिणतोऽभिषिञ्चन्तु त्रैष्टुभेन छन्दसा आदित्यास्त्वा पश्चादभिषिञ्चन्तु जागतेन छन्दसा विश्वे त्वा देवा उत्तरतोऽभिषिञ्चन्त्वानुष्टुभेन छन्दसा बृहस्पतिस्त्वोपरिष्टादभिषिञ्चतु पान्तेन छन्दसा ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजाविषावयम् इहैवैषाव्यधिष्ठाः पर्वत इवामि चाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभीक्षदुतन्यतः अभरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रेण मदे भरते ध्रुवन् ध्रुवेण हविषा तस्मै देवाभिब्रवन् अयं च ब्रह्मणस्पतिः ॐ ध्रुवं राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं च इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् पट्टाभिषेकमुहूर्तस्य मुहूर्तोऽस्तु अनुगृह्णन्तु पट्टाभिषेकमुहूर्तस्य मुहूर्तोऽस्तु